పాటించేవానికే చట్టం, తెగబడ్డానికి తెడ్డే లింగం అని మన దేశంలో ఈ చట్టాలు గిట్టాలు ఉన్నాయో ఎవరికైతే ఉన్నాయో ఎథిక్స్, న్యాయం, ధర్మం అని చెప్పేసి దేవుని నమ్మేటటువంటి వాళ్ళకు పాటించేటాళ్ళకి ఇవన్నీ ఏం పాటించకుండా మోడుదోపు వాళ్ళు ఉంటారు చూసా, వానికి అసలు చట్టమే లేదు. అసలు వాడు ఏం చేస్తే అదే చట్టం అన్నట్టుగా వ్యవహారం. ఎందుకోసం అంటే రీసెంట్లీ ఏమైందంటే మన గల్ఫ్లో ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే తెలుగు ఇండియా నుంచి ప్రముఖులను తీసుకొని వస్తే ఇండియా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమైనా చేయాలి అంటే సెలబ్రిటీలను తీసుకువస్తుంటారు కదా. తీసుకువచ్చినప్పుడు స్పాన్సర్స్ కూడా అవసరం. మరొక కార్యక్రమం, భారీ కార్యక్రమం చేయాలి అంటే స్పాన్సర్ లాగా వాడు వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని తీసుకువచ్చాడు. మా దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, 2 సంవత్సరాలకే డబల్ ధమాకా అని చెప్పేశాడు వన్ స్కీమ్. చూడండి, మా దగ్గర మీరు ప్లాట్లు కానీ లేకపోతే 2 సంవత్సరాలకు డబల్ మీ యొక్క నగదుని కానీ తీసుకోవచ్చు, మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పేసి గ్యారంటీగా మేము ఏమి ఇస్తున్నామో తెలుసా మీకు? అగ్రిమెంట్లు ఇస్తాం, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తాం, ప్రామిసరీ నోట్లు ఇస్తాం అని చెప్పేసి ఇంకా గ్యారంటీ. మనకేంది, బయట ఉన్న వాళ్ళకు పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటే చెక్ బౌన్స్ వేస్తే ఎవడైనా జైల్లో పడతాడు కదా, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నాడు, వాడు ఎటు పోతాడు అని చెప్పేసి చాలామంది అండి ఇన్వెస్ట్మెంట్లు. కువైట్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, తర్వాత యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, ఇలా అన్ని దేశాలు తిరిగాడు. అన్ని దేశాల నుంచి విపరీతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ సంపాదించి అందరికీ పోస్ట్ డేటెడ్ చెక్స్, అగ్రిమెంట్లు అన్నీ ఇచ్చిన తర్వాత డేట్ మ్యాచ్యూరిటీ అయిపోయిన తర్వాత జాడాలేదు, పత్తాలేదు వ్యవస్థ. అందరితో మంచిగానే మాట్లాడు, మీట బొట్టు గిట్టు పెట్టుకొని చూస్తే ఎలా ఉంటాడంటే ఏ ఆషాఢభూతి కూడా ఇంత నటించలేడండి. నాగభూషణమే. ఆ నటన మాత్రం ఏ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చుకో అట్లా ఉన్నది వ్యవస్థ. ఇచ్చేస్తా సార్ రేపు ప్రొద్దున, మీకు ఎల్లుండి సార్, ఎల్లుండి, ఎప్పుడు వాయిదాలే. మళ్ళా అన్న సమయానికి ఎవడో చచ్చిపోయినాడు మళ్ళీ ఎత్తుడు, మా మావ చచ్చిపోయినాడండి, లేకపోతే మీ బంధువుల ఇంట్లో ఉన్నానండి, నేను ఒక చావు ఇంట్లో ఉన్నానండి, లేకపోతే నేను అన్నవరంలో ఉన్నానండి. అరే నీ అన్నవరంలో ఉంటే మాకేంద్ర బాబు, నువ్వు అన్న డేట్కి ఇస్తా అన్నవి వాని మెయిల్స్ ఉంటవి, ఇస్తా అన్న డేట్లకు కమిట్ అయిన వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, కానీ వాడు ఏం చేయలేవు, వాడిని మనం పట్టుకోలేం పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, ఇలా అడుగుతుండే వరకు ఇలా చాలామంది అడుగుతుంటే పాపం అడిగేటాల్లో 15 మంది పెద్ద లిస్టు రాసి వాళ్ళ మీదనే కేసు పెట్టాట. వీళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా, కానీ వీళ్ళు నన్ను మాటిమాటికి పైసలు అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా యొక్క మానసిక శాంతి లేకుండా చేస్తున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారని. అంటే చూడు, ఉల్టా చోర్ కోత్వాల్ కొడ్డాటే ఎలా ఉన్నది చూడండి. దానికి తగ్గట్టు ఆ లాయర్ కూడా సంప్రదించేట, ఆ లాయర్ కన్నా కొంచెం ఉండన్నా, అరే ఇటువంటి వానికి మనం వాదించుడు ఏంది అని. సో అలా కేసులు ఇదైందా. ఓనికేమో పాపం ఇట్లానే చాలామంది మోసపోయారు. అందులో ఒక 50 లక్షలు మోసపోయినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు, ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టాడనమాట. 420 కేసు. ఇతడు నన్ను ఇట్లా మోసం చేశాడు, ప్లాట్లు అని చెప్పేసి ఇజ్జత్ చేశాడు. 2 నెలలు చెర్లపల్లి జైల్లో ఉండి వచ్చాడు, మంచి భోజనం తిని అక్కడ. తర్వాత బెయిల్ మీద విడుదలైనాడు. ఫోను లేదుగా, పోలీసుల దగ్గర ఫోన్ ఉండిపోయిందిగా, ఆ నెంబరు లేదుగా, పనిచేయట్లేదు. పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డులో డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నటువంటి ఏ అడ్రస్లో కూడా అతను ఉండకుండా తప్పించుకో తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు మనం చెక్ బౌన్స్ కేసు అయిందని మిగతా వాళ్ళ బాధితులు ఎవరన్నా పంపుదామంటే అడ్రస్కి అయితే పంపాలన్నా ఏ అడ్రస్కు అయినా తిరుగుటాపాలో వస్తున్నది వాపసు. మరి ఇటువంటి పరిస్థితులలో బాధితులు ఏం చేయాలి? వాళ్ళ డబ్బులు అసలు వాళ్ళకు వస్తాయా రావా? మంచో చెడో ఏదో మంచి కోసమే వాళ్ళు ఏదో ఊహించుకొని పాపం ఏదో డబ్బులు దొరికితే 4 డబ్బులు వస్తాయి అని చెప్పేసి నమ్మి పెడితే అందరికీ కుచ్చుటోపి పెట్టాడు. ఇక ఈ కుచ్చుటోపి పెట్టినప్పుడు మరి వీళ్ళకి డబ్బులు రావనట్టేనా, ఇక తిలోత్కాలు వదిలేయాల్సిందేనా? మరి ఏం చేసుడు? ఈ వీడియో చూస్తున్నటువంటి న్యాయ నిపుణులు తప్పకుండా స్పందించి బాధితులకు మేలు జరగాలంటే ఏంది అనేటటువంటి విషయం గురించి తెలియజేస్తారని. తర్వాత గల్ఫ్ సోదరులు ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవడు వచ్చినా కూడా నమ్మే పరిస్థితులు లేరు, నమ్మకండి కూడా దయచేసి. ఇప్పుడు కూడా మీరు ఇంకా నమ్మితే ఇక మీరు దేవుడు కూడా కాపాడలేదు. ఇంతకన్నా ఏం కావాలండి మనకు? గింత పాపం చాలామంది బాధితులు అది చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే మీరు 100కు
1000 సార్లు యాక్చువల్లీ 100కు 1000 సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాతనే చెయ్యండి ఇన్వెస్ట్మెంట్. అంతకని ఉంటే అది రిస్కే యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ చెప్పానంటే. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ప్రోగ్రాములు చేశారు, వెళ్ళిపోయారు. ఈ ప్రోగ్రాములకు ఎవరైతే పిలిచారో వాళ్ళకు 2 చేతులు అవుతారు, మాకేం తెలుస్తారు వాడిని పుట్టు పూర్వోత్తరాలు అని. కరెక్ట్, అది వాస్తవం. కార్యక్రమం చేయాలంటే స్పాన్సర్స్ అవసరం, కానీ వాడిని పుట్టు పూర్వోత్తరాలు వాళ్ళకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి. కాకపోతే ఇక సభ్యులకు ఇది ఒక లెసన్స్ లెర్న్, ఇది చూసుకోండి ఎలా ముందుకు పోనని. పోని మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు రావాలంటే ఏం చేయాలి? దీని గురించి కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క సముచితమైనటువంటి సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాధితులందరికీ కూడా వాళ్ళ డబ్బులు రావాలని ఆశిస్తున్నా. ఇక ఇప్పుడు ఒకటే మిగిలింది. ఇప్పుడు వీడు కుంభమేళా, మహాకుంభమేళకు పోయినాట, నేపాల్లోకి పోయి చారధాములు చేస్తున్నాట, నేపాల్లోకి పోయి అక్కడ దర్శనం చేసుకుంటూ పశుపతినాథ్ టెంపుల్ దర్శనాలు చేసుకుంటున్నట్ట, కానీ మన డబ్బులు మాత్రం ఇస్తలేడు. ఇంత పంగనామాలు పెట్టాడు అందరికీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇతను డబ్బులు ఎట్లా ఇస్తాడో అనేటటువంటి విషయం ఇప్పుడు ఎక్కడ పెట్టాడు ఈ 100 కోట్లు అనేటటువంటి పెద్ద సమస్య. ఇప్పుడు అది కుటుంబం ఇలానే ఉన్నట్టు, ఇంకా వీడే ఎవడైతే సోకాళ్ళు అందరిని ముంచినాడు పరువు నష్టం దావెత్తాట నా యొక్క పరపతికి, నా కంపెనీ యొక్క ఇమేజ్కు. అర్థం ఉన్నదా? నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నీ ఇమేజ్ల కోసం నువ్వు ఇంకా కేసులు పెడతావు నువ్వు. ఇదేనా పని? చూడు ఇట్లా ఉన్నదండి. తప్పకుండా బాధితులకు సముచితమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి సపోర్ట్ ఇచ్చే చట్టం రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ తీసుకున్నాడు, నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను ఏది చేసుకుంటా అని చెప్పేసి వీడు ఇట్లా చేస్తుంటే కోర్టు వానికి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నది. కానీ ఈ పైసలు పాపం హార్డ్ ఎన్ను మనీ వీని దగ్గర నమ్మి పెట్టిన వాళ్ళ పైసల సంగతి ఏంటండి? దీనికి చట్టం రావాలి తప్పకుండా. మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.